హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. మా కేశవ మా ఫుడ్స్ కొన్ని అయిపోయాయి అనమాట. అందులో బ్రెడ్ ఒకటి, తనకి శాండ్విచెస్ బాగా ఇష్టము. సో అందుకని చెప్పేసి ఎప్పుడు ఆటా బ్రెడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈసారి రవ్వతో బ్రెడ్ చేస్తున్నా. బ్రెడ్ ఉంది కదా, అది వచ్చేసి 1 hour అయినా పడుతుంది పొంగటానికి. సో ఆ గ్యాప్ లో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి మా పాప కోసం నెయ్యి చేస్తున్నాను. మరీ ఎక్కువ ఏం చేయను, ఒక 2 weeks కి 3 weeks కి వచ్చేంత చేస్తాను అనమాట. నెయ్యి చేయటం అయిపోయింది, డో కూడా పొంగిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకొక 1 hour ప్రాసెస్ అయినా ఉంది. మళ్ళీ దాన్ని నీట్ చేసుకొని తర్వాత దాన్ని బ్రెడ్ షేప్ చేసేసుకుంటున్నాను. మౌల్డ్లో కూడా 1/2 hour ఉంచి తర్వాత నేను మళ్ళీ బేక్ చేసేసుకున్నాను. అంతే, బ్రెడ్ రెడీ. బాగుంది కదా. ఇప్పుడైతే మా పాప కోసం కుకీస్ చేద్దామని పిండి కలుపుకుంటున్నా. అవే బిస్కెట్స్ అంటాం కదా, అవి చేస్తున్నా అనమాట. ఇదైతే ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఈ బిస్కెట్స్ చేయడానికి కూడా నేను పొంగనాల పెనంనే వాడాను, చాలా బాగా వచ్చాయి. దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.